మంజుల గారి సపోర్ట్ ఎట్లా ఉంది సార్? 100% బాగుంటుంది. ఓకే. అంటే ఆవిడ ఒక ఇంటర్వ్యూలో నేను మన నిరుపం ఏది చేస్తానో నేను అడ్డు చెప్పను, ఏది చేయాలన్నా తన ఇష్టం అని చెప్తాను నేను అని చెప్పాను దాంట్లో అన్నమాట. అవునవును, అది నిజమే. అంటే నాకు సినిమాలు కానీ ఇంట్రెస్ట్ బాగా ఉందని తనకి తెలుసు, ఇంట్లో అందరికీ తెలుసు. సో ఏదైనా అవకాశం వచ్చినప్పుడు అది నేను వెంటనే ఓకే చెప్పాలంటే నేను పెద్ద ఆలోచించను, ఎందుకంటే వాళ్ళ సపోర్ట్ డెఫినెట్గా ఉంటుంది కాబట్టి. ఓకే. అంటే ఇప్పుడు మీరు కొత్తగా సీరియల్ ఎన్ని సీరియల్ చేస్తున్నా కానీ ఇప్పుడు మీకంటూ ఒకటి అది ఉందండి. అంటే మైండ్లోని ఆల్రెడీ కార్తీక దీపం పెద్ద హిట్ అయింది, దానికి మించి చెయ్యాలి, దానికి మించి చేయాలి. హిట్లర్ పెళ్ళం అది బాగానే హిట్ అయింది అది కూడా. సో మీ మీద చాలా బాధ్యత వచ్చింది మీ మీద అండి. మీకు తెలియని ఒక ముద్ర పడిపోయింది మీ మీద చాలామంది. సో ఇట్లాంటి బాగా చేస్తాడు, నిరుపం చాలా బాగా చేస్తాడు, నిరుపం చాలా బాగా చేస్తాడు, సెలక్షన్ అది చాలా బాగుంటుంది అనుకుంటారు కదా. సో దాని తర్వాత మీకు పెరిగిన బాధ్యతలు ఏమన్నా భయం అది ఏమన్నా? అది ఉంటూనే ఉంటుంది. అంటే ఒక పెద్ద సక్సెస్ అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఎలా వేయాలి అనేది బాగా ఆలోచన ఎక్కువగానే ఉంటుంది. బట్ కొన్నిసార్లు మరీ ఎక్కువ ఆలోచించినా కూడా ఏమీ చేయలేనేమో అన్న భయం వస్తుంది. సో మనకు వచ్చిన దాంట్లో నచ్చిన కథ, నచ్చిన క్యారెక్టర్స్ ఏమొస్తున్నాయో అందులో చూస్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. ఓకే. ఈ హీరోయిన్ గారితో మీకు సెకండ్ కదండి, సెకండ్ ప్రాజెక్ట్. అవును. సో మళ్ళీ కంటిన్యూ ఆవిడ చేయడం వల్ల అది ప్యూర్లీ ఛానల్ డెసిషన్ అది. ఓకే. ఫస్ట్ కథ పరంగా చూసుకున్నా, ఆ క్యారెక్టర్ పరంగా చూసుకున్నా కొంచెం దీనికి ఆ హిట్లర్ గారి పెళ్ళంకి కొంచెం సిమిలర్ క్యారెక్టరైజేషన్ అమ్మాయిది. సో డెఫినెట్గా అంత బబ్లీగా అన్నప్పుడు ఫస్ట్ థాట్ వాళ్ళకి అదే వచ్చినట్టుంది. సో అందుకని అలా క్యాస్ట్ చేసి ఒక క్యారెక్టర్ కూడా పర్టికులర్గా ఇట్లాగే ఏంటి మూస పద్ధతులు వెళ్ళకుండా ఒకదాని నుంచి ఒకటి వెళ్తున్నారు. ఇప్పుడు కార్తీక దీపంలో డాక్టర్ బాబు అని హిట్లర్ పెళ్ళలో ఆ క్యారెక్టర్ ఇప్పుడు ఇదైనా కానీ సో అంతకు మించి అన్నట్టు ఉంటుంది మీ స్టోరీ సెలక్షన్లో అది. సో ఇందులో అంటే మీరే సెలెక్ట్ చేసుకుంటారా లేకపోతే మీకు సజెషన్? హిట్లర్ గారి పెళ్ళం అనేది ఓన్ ప్రొడక్షన్. సో అది ఆ స్టోరీ అనుకున్నప్పుడు ఆ క్యారెక్టరైజేషన్ ఒరిజినల్లో హిందీలో అనమాట, హిందీలో ఒకలా ఉంది. దాన్ని మనం కొంచెం మనకి సూట్ అయ్యేలాగా కొంచెం అలా డిజైన్ చేసుకున్నాము. అండ్ ఇది కూడా అంటే వాళ్ళు నన్ను అప్రోచ్ అయ్యే విధంగా కూడా నేను సూట్ అవుతాననే అప్రోచ్ అవుతారు కాబట్టి. అంటే మీరు ఏదైనా సెట్ అయిపోతారని ఆడియన్స్ కూడా అట్లా ఉంటారు. ఇదే అట్లా నాకు కూడా పోలీస్ అనగానే కొంచెం కొత్తగా ఉంటుంది మనకు కూడా అని అనిపించి అలా సెలెక్ట్ చేసి. అంటే అది కూడా ఏంటంటే తెలియని బాధను కవర్ చేసుకుంటూ ఆ బాధను కవర్ చేసుకుంటూ చేయడం, ఆ ఏదో ఛేదించాలి ఏదో అని చెప్పి చేయడం కూడా చాలా వెయిట్ ఉన్న క్యారెక్టర్ అండి అది. నాకు బేసిక్గా కొంచెం లౌడ్ క్యారెక్టర్స్, కొంచెం యాక్టివ్గా ఉండే చేయాలని ఉంటుంది. బట్ మన కథలు, మన ఫ్యామిలీ కథలు అన్నీ అలాగే వస్తాయి కాబట్టి అలా కొంచెం సెటిల్డ్గా బాధతో ఉన్న బరువైన క్యారెక్టర్లో చేయాల్సి వస్తుంది. సో మీరు మామూలు నిరుపం గారు అయితే ఆ క్వశ్చన్ రాదు చాలామందికి, ఓంకార్ గారు అబ్బాయి కాబట్టి సో మీరు డైరెక్టర్ ఎప్పుడు అవుతారు? అలాంటి ఆలోచనలు ఏం లేవు. అంటే ఆయన అన్నిటిలోనూ ఆయన ముద్ర వేసుకున్నారు, నాన్నగారు ఆయన ముద్ర వేసుకున్నారు, ప్రతి దాంట్లోనూ డైరెక్టర్గాను రైటర్గా అన్నింటిలోనూ వేసుకున్నారు ఆయన. సో డైరెక్టర్గా మీ నుంచి ఏమన్నా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ప్రస్తుతం అలాంటి ఆలోచనలు ఏమీ లేవు. చూద్దాం, ఏమో ఫ్యూచర్లో చేస్తానేమో, నాకు తెలియదు. అంటే ఇదివరకు చాలా అంటే మీరు మీ పర్సనల్ లైఫ్ ఎవరికి బయటకు చూపించకుండా ఉండేవారు. ఇదివరకు మీరు ఇంటర్వ్యూలు కూడా ఎవరికి ఇవ్వకుండా మీరు మీ పర్సనల్ లైఫ్ అది చూపించుకునేవారు. యూట్యూబ్ ఛానల్లోకి పెట్టి సో మీ పర్సనల్ లైఫ్ అది చూపిస్తున్నారు కదా, ఎట్లా అనిపిస్తుంది? అంటే చాలామంది ఏంటంటే మన డాక్టర్ బాబు ఇంటి దగ్గర కూడా ఇట్లా ఉంటారు, మన డాక్టర్ బాబు రియల్ లైఫ్ ఇదే అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అందరూ. మీరు పర్సనల్ లైఫ్ అది చూపించేటప్పుడు వీడియోలు అవి చేసి ఇంటి దగ్గర వీడియోలు అవి చేసేటప్పటికి, టూర్ వెళ్తున్నాయి అవి చేసేటప్పటికి ఏదో అలా ఇక సరదాగా మొదలు అయిన జర్నీ అది. ఇక మధ్యలో ఆపుతూ ఎందుకులేని అలా కంటిన్యూ చేస్తున్నాం అంతే. అంటే ఎప్పుడన్నా సరదాగా ఇప్పుడు చూసినప్పుడు అది మీరు అన్నట్టు మనలాగానే ఉంటారు, మనలాగానే తింటారు అన్నట్టు. సో వాళ్ళకి కూడా కొన్ని నచ్చుతాయి, రిలేట్ అవుతారు. సో మన ఇంట్లో కూడా ఆ సోఫానే ఉంది, మన ఇంట్లో కూడా ఆ కుర్చీనే ఉంది. సో అట్లా అఫ్కోర్స్ వాళ్ళ ఇంట్లో వాడిగానే యాక్సెప్ట్ చేసినప్పుడు ఇక చూపించడంలో ఏముంది, దే విల్ ఆల్సో ఫీల్ హ్యాపీ. సార్ మీ లైఫ్లో మర్చిపోయిన రోజు అంటే ఏం చెప్తారు సార్? అంటే ఆ కెరీర్ పరంగా చూసుకున్నా మనకి ఏదైనా బాగా హ్యాపీగా అనిపించినా కూడా నేను ఎక్కువ దాని మీదే స్టే చేసాను. వాట్ నెక్స్ట్ అనే దాని మీదే ఎక్కువ ఉంటాను కాబట్టి అంత ఎక్కువ గుర్తుండిపోయి తక్కువే ఉంటాయి. సార్ ఇప్పుడు
ఇప్పుడు బిగ్ బాస్ 7 చూసుకుంటే అందరూ మీ ఫ్రెండ్స్ ఉన్నారు అందులో. అవునవును, మన మౌనిత, సో శోభా శెట్టి అనే పేరు కంటే కూడా మౌనిత అంటే బాగా తెలుసు. అవును, అమర్దీప్, ప్రియాంక జైన్ వీళ్ళందరూ మీ ఫ్రెండ్స్ మొత్తం అందరూ. తెలిసిన వాళ్ళే బాగా. మీరు కూడా బిగ్ బాస్కి వెళ్తున్నా అని చెప్పి మీరు వీడియో కూడా చేస్తున్నారు, మేడం వీడియో కూడా చేస్తున్నారు. సరదాగా. అవును, సో బిగ్ బాస్ గురించి ఈ కంటెస్టెంట్లు మీ ఫ్రెండ్స్ అందరూ ఫ్రెండ్స్. అంటే మెయిన్గా ఇప్పుడు ఆడుతున్న వాళ్ళు అమర్దీప్ కానీ శోభ కానీ వీళ్ళకి బాగా వెళ్ళాలన్న కోరిక బాగుంది, బలంగా ఉంది. సో ఆ ఇంట్రెస్ట్తో వాళ్ళు వెళ్ళారు. అంత ఇంట్రెస్ట్ ఉండి ఆడేవాళ్ళు డెఫినెట్గా మంచి పేరుతోనూ. శోభా గారు కూడా నాకు నేను ఇప్పుడు ఇట్లా ఉన్నట్టే దానికి కారణం కార్తీక్ దీపం అని చెప్పి డెఫినెట్గా కార్తీక్ దీపం. ఎందుకంటే అది ఇచ్చిన బూస్ట్, అది ఇచ్చిన స్టార్డమే కదా అది. ఓకే. సో చాలామంది ఏంటంటే ఇక సరే పిలిచారు కదా అని వెళ్ళటం ఒక పద్ధతి, లేదు ఆ ఇంట్రెస్ట్తో వాళ్ళకై వాళ్ళు వెళ్ళి ఆడి గెలిచిరావడం అనేది ఒక పద్ధతి. సో ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్గా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తారు. ఓకే, మీ నుంచి ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తారు నెక్స్ట్ సీజన్కి అట్లా ఏమన్నా? తెలియదండి, నన్ను ఎవరు అప్రోచ్ అవ్వలేదు. అయితే ఇక ఆ రోజు ఆ టైంని బట్టి తీసుకోవాల్సిన నిర్ణయం అంతే. సార్ మీ లైఫ్లో బిగ్ డ్రీమ్ అంటే ఏం చెప్తారు? డ్రీమ్ అంటే యాజ్ ఏ సెడ్ టీవీ అయిపోయింది, నెక్స్ట్ బిగ్ స్క్రీన్. అది బిగ్ స్క్రీన్. డైరెక్టర్గా కూడా రావాలి మీరు, యాక్టర్గా డైరెక్టర్గా కూడా మీరు. మీలో అంటే నాన్నగారు మీకు ఉన్నాయి అవి, అంటే ఆర్టిస్ట్గా నిరూపించుకున్నారు మీరు. అంటే చాలా మీరు స్టోరీలో కూడా వింటుంటారు, మీలో స్కిల్స్ ఉన్నాయి. సో మేము డైరెక్టర్గా కూడా చూడాలని నాన్నగారు అమ్మాయి, నేను కూడా ఒక అభిమాని నాన్నగారికి. చూద్దాం, లెట్స్ సీ. సో అంటే సినిమాలు చూస్తుంటారు? బాగా చూస్తాను. ఓకే, ఫేవరెట్ హీరో? అందరి నుంచి ఏదో ఒకటి నేర్చుకుంటామండి డెఫినెట్గా. అందరూ చాలా ఇష్టం. మహేష్ బాబు, ఓకే. వెంకటేష్ బుల్లిదర్ సూపర్ స్టార్ అంటారు. వెంకటేష్ గారు, ఓకే. అల్లు అర్జున్, ఎన్టీఆర్. ఓకే, సూపర్ సార్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ ఇంత వాల్యుబుల్ టైం మాకు ఇచ్చినందుకు. సో